ఉభయ కుశలోపరి అని రాస్తుంటాం మనం లెటర్లు రాసేటప్పుడు. అంటే నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను, మీరు అక్కడ క్షేమంగానే ఉన్నారని తలుస్తాను అని వివరంగా రాస్తే ప్లేస్ సరిపోదని ఉభయ కుశలోపరి అంటారనమాట. అంటే మీరు క్షేమమే నేను క్షేమమే అని చెప్పేటటువంటి, మీరు క్షేమాన్ని తలుస్తాను నేను క్షేమంగానే ఉన్నానని చెప్పడం అన్నమాట. ఇప్పుడు అట్లాగే అసలు ఆంధ్ర నుంచి వెళ్ళిపోవడం బెటర్ ఎంఈబి. తను ఇంతకుముందు విశాఖపట్నం ఎంపీ, మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారి, దశాబ్దాల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొచ్చారు, చక్కటి అనుభవం ఉంది. ఆయన కన్స్ట్రక్షన్స్కి ఎవరు వంక పెట్టరు, అట్లాంటి వ్యాపారం చేశారు. అయితే ఎప్పుడైతే కోట్లు సంపాదిస్తారో లంచాలు ఇవ్వకుండా పనులు జరగవు. ఏ అనుమతులు కావాలన్నా లంచాలే మన వ్యవస్థలో ఉన్నది. దానికి తోడు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి బెదిరింపులు, మాకు వాటాలు కావాలనేటటువంటిది. ఇలాంటి వాటి కోసమే అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయాల్లోకి వస్తారు. ఎందుకని రాజకీయాల్లోకి రాకపోతే వీళ్ళు 100కి 40 రూపాయలు లంచాలు కట్టాలి. అంటే లంచాల ప్లస్ మామూళ్ళ అన్నీ కలిపి. రాజకీయాల్లోకి వస్తే ఓ 10 రూపాయలు తగ్గుద్ది. అధికారులు డిమాండ్ చేయరు, ఇచ్చింది తీసుకుంటారు. అట్లాగే రాజకీయ నాయకులు ఆయన పార్టీలో ఉన్నాడు కదా అన్నటువంటిది, అది కూడా అధికార పార్టీలో ఉంటేనే జోలికి పోకుండా ఉంటారు. ఇది సహజంగా జరిగేటువంటి. అయితే ఇది కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి మండిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా తయారైందంటే, నువ్వు ఇల్లు కట్టుకుంటుంటే నాకెంత అని అడిగేటటువంటి రోజుల్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఆయన మీదన వరుస పెట్టి స్టోరీలు, అక్కడ అక్రమం చేశాడు ఇక్కడ అక్రమం చేశాడు అన్నటువంటి. పోనీ ఆయన ఏమైనా బాపుకున్నాడా? నిజంగా ఆ స్థాయి కోట్ల రూపాయలు సంపాదించిన మనిషి ఎంతటి దారుణమైన అవమానం అనుభవించాడు అన్నది నేను ఆ రోజునే పోస్ట్ చేశాను. ఎంతటి దారుణమైన అవమానం తన కుటుంబం ఫేస్ చేసింది అన్నటువంటిది. పోనీ వాడేమయ్యాడు? అరెస్ట్ అయ్యాడు, బెయిల్ మీద వచ్చేస్తాడు. ఈయనకేం న్యాయం జరిగింది? ఇప్పుడు ఆయన్ని ఆ రోజునే వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆయన హైదరాబాద్కి. ఎందుకంటే మనకే ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేయాలంటే ఇక ఎలాంటి పరిస్థితుల్లోనే మనకు అర్థమవుతుంది. ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఇంకొకళ్ళని తొక్కేస్తారు, ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే ఇంకోళ్ళని తొక్కేస్తారు. ఇక్కడ వ్యాపారాలు ఇంకేంటి చేసేది? ఇక్కడ వాస్తవంగా రాష్ట్రానికి పరిశ్రమలు రావాలనుకుంటాం, వ్యాపారులు రావాలని కోరుకుంటాం. కానీ మీడియా, సోషల్ మీడియా అన్నిటి ఆధారంగా జరుగుతున్నది ఏంటంటే ఒక పరోక్ష దాడి. దీని ఇంపాక్టే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై మళ్ళీ బాగుపడతాయి. ఎందుకంటే ఇదివరకు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడతారు. ఇప్పుడు ఆయన్ని పుంకానుగా స్టోరీలతో వాయించి వదిలిపెడుతున్నారు. ఆయన వ్యాపారాలని ఆపేయించారు. కాబట్టి ఇక ఆయన అక్కడికి వెళ్ళి వెంచర్లు వేసుకుంటే బెటర్ ఏమో.